గైస్ ఒక ఇంపార్టెంట్ విషయం ఈ వీడియోలో మాట్లాడుకోవాలి. ఎంఎన్సి. సో ఎంఎన్సిలో ఉద్యోగం జాయిన్ అయితే సేఫా సెక్యూర్డా అని చెప్పి చాలా వరకు మనం అనుకుంటూ ఉంటాం. చాలా మంది ఎంఎన్సి ఉద్యోగం అయితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే ఎంఎన్సిలో ఉద్యోగం ఏమాత్రం సెక్యూర్డ్ కాదు అనేది మనం రీసెంట్ డేస్ లో దాని గురించి అండ్ స్టార్ట్అప్ కంపెనీ బెస్టా, ఎంఎన్‌సి కంపెనీ బెస్టా, ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫ్రెషర్స్ అయితే ఏది ప్లాన్ చేసుకోవాలి, జనరల్‌గా ఏది బెస్ట్ అనేది కూడా మనం మాట్లాడుకుందాము. సో బేసిక్ ఏంటి అంటే ఫస్ట్ ఈ ఎందుకు సెక్యూర్డ్ కాదు అంటున్నానంటే రీసెంట్ డేస్‌లో టీసీఎస్, సో ఇన్ఫోసిస్ రీసెంట్‌గా జరిగిన ఒక జడ్జ్‌మెంట్‌లో ఇప్పుడు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా రకరకాల కారణాలతో కంపెనీ అనేది టెర్మినేషన్ చేయొచ్చు అని చెప్పి అపెక్స్ కోర్ట్ అనేది దీనికి సంబంధించి ఆర్డర్స్ అనేది పాస్ చేసింది. సో ఇప్పుడేంటి అంటే చాలా మంది ఎవరైతే అనుకుంటున్నారో, సరే మరి ఇప్పుడు ఒక డౌట్ కూడా వస్తుంది చాలా మందికి. నాకు కూడా వచ్చింది ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే. మరిప్పుడు పర్మనెంట్ జాబ్ ఏంటి? మళ్ళీ లేకపోతే టెంపరరీ కాంట్రాక్ట్ టు హైర్ ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ వీడియో చాలా లాంగ్ బ్యాక్ ఎగో చెప్పాను. సో దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కాంట్రాక్ట్ టు హైర్ ఆర్ ఎల్స్ పర్మనెంట్ కి పెద్దగా ఏం తేడా ఉండదు. చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటుందని చెప్పాను. మీకు ఎంఎన్‌సిలో జాబ్ తెచ్చుకోవడానికి ఒకటే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే కొంత ఫెసిలిటీస్ ఇస్తారు. కానీ రీసెంట్ డేస్‌లో గూగుల్ గూడా వాళ్ళు చాలా ఫెసిలిటీస్ ఫుడ్ మేము ప్రొవైడ్ చేయలేము, అది ప్రొవైడ్ చేయలేము అని ఇది కూడా రిమూవ్ చేసింది. సో ఇప్పుడు మనము చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఓన్లీ వి నీడ్ టు థింక్ అబౌట్ ద ప్యాకేజ్. ఎంత ప్యాకేజ్ ఉంది? మనకు ఎంత వర్క్ చేస్తున్నాము? ఆ వర్క్ వల్ల మనకి ఎంత ఫ్యూచర్ అనేది ఉంటుంది మాత్రమే ఆలోచించాలి. ఎంఎన్‌సిలో చాలా మంది ఎంఎన్‌సిలో అయితేనే బావుంటుంది. ఎంఎన్‌సిలో అయితేనే బావుంటుందంటే ఎంఎన్‌సిలో అసలు ఉద్యోగం అసలు సేఫే కాదు. స్టార్టప్‌లో సేఫ్ అంటే స్టార్టప్‌లో సేఫ్ కాదు. మనకి శ్రీరామ రక్ష ఏమన్నా ఉందంటే మన స్కిల్లే.